గుర్తుపట్టారు కదా మేడంని, మాధవిలత హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవిలత ఆవిడ. ఒకసారి ఆ ఫోటో మీకు చూపిస్తా. విషయం ఏందో తెలియదు కానీ ఒక కాగితం పట్టుకొని, అది ప్లకార్డ్ అనుకోవాలి మనం, అంతే, కాగితం కాదు. దాని మీద ఏముంటుందంటే చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, హైదరాబాద్ ఎంపీ, మాతాకి మాఫీ దేనే కేలి అని సంథింగ్ ఏదో రాసి పెట్టింది, అది పెద్ద కనబడతలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చాలామంది ఏం పెడుతారు తెలుసా కామెంట్స్, దయచేసి రెస్ట్ ఆఫ్ ఇండియాకి మేము చెప్తున్నాము, షీ నెవర్ ప్రొటెక్ట్స్ ఆర్ షీ నెవర్ రిప్రజెంట్ తెలంగాణ, ఆవిడ తెలంగాణ వాదిగా, తెలంగాణ సంబంధించిన రాజకీయ నాయకులుగా మేము రిప్రజెంట్ చేయడం లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనంటే, ఏ రోజైనా తెలంగాణ సమస్యల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజానికమో, హైదరాబాదో, హైడ్రానో ఈ ప్రజలు గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. వాళ్ళ గురించి ఆ ప్రశ్నించిన అవకాశం లేదు, వాళ్ళ తరపున మాట్లాడిన అవకాశం లేదు, ఆ సందర్భం లేదు. కానీ ఎందుకు మాట్లాడుతుందో, ఎక్కడ మాట్లాడుతుందో, దేని గురించి మాట్లాడుతుందో ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఒకసారి మీ వీడియో క్లియర్గా చూడండి. ఇక్కడ ఒకవైపు తను రామ్ 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 అంటూ ఏదో సంథింగ్ నిరసనలో ఏదో చెప్తుంది. కానీ ఆ నిరసన కారణం ఏందనేది పెద్దగా ఎవరికి తెలియదు. సరే, నిరసన తెలుపుతోంది, ఆ నిరసన దేనికి అనేది కూడా చాలా మంది తెలియదు. పైపెచ్చు ఆ చుట్టుముట్టుండే వారికైనా తెలుసా అని అంటే వాళ్ళు ఎట్లా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు చూడండి. వీళ్ళంతా కిందికి తొంగి చూస్తూ ఏమైంది ఇప్పటిదాకా మంచిగా ఉండే కదా అక్క అన్నట్టుగా చూస్తారు. వాళ్ళకు కూడా ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు ఏం చేస్తాం అనుకుంటుంది. పాపం వాళ్ళకి అర్థమైతలేదు, ఇప్పటిదాకా మంచిగా ఉండే కదా అక్క అన్నట్టుగా వాళ్ళు తొంగి చూస్తున్నారు చూడండి. హైదరాబాద్ ఎంపీ, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే మాఫీ మాంగవ మాతారానే, ఇది అదేనా? సో సంథింగ్ ఏదో మొత్తం మీద నిరసన తెలుపుతున్నట్టు హైదరాబాద్ ఎంపీ ఓవైసీకు చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే వాళ్ళకి నిరసన తెలుపుతున్నట్టుగా ఇది ఒక ప్లకార్డ్ అనుకోవాలి మనము. ఈ ప్లకార్డ్తోని తనేమో చెప్పాలనుకుంటోంది. అయితే అక్కడ చుట్టుముట్టుండే ప్రజలు తన నిరసన ఎట్లా చూస్తున్నారంటే వాళ్ళకి అర్థమైతలే అసలు ఎందుకు, ఏమంటుంది, ఏం కథ అనేది. ఇక్కడ పక్కనున్న మహిళ ఏదో చేయడ్డు పెట్టి మాట్లాడుతూ కూడా చాలా కోపంగా పక్కకి జరిగి కెమెరా రికార్డ్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుకొస్తుంది. అంటే దాట్ మచ్ ఆఫ్ పిఆర్, అంత పిఆర్ స్టంట్ లాగా కనబడుతున్నది. వాళ్ళకి ఆశ్చర్యం అవుతారు, ఏమైంది ఇప్పటిదాకా మంచిగా ఉండే కదా అని ఆశ్చర్యపోయి కిందకి చూస్తారు. సో చాలామంది కూడా మాధవలత విషయంలో షీ నెవర్ రిప్రజెంట్స్ తెలంగాణ అనే రకంగా చెప్పుకుంటారు. అంటే తను తెలంగాణకి తనకి ఎటువంటి సంబంధం, తెలంగాణ ప్రజానీకానికి సంబంధించి వాళ్ళ విషయాలు, వాళ్ళ యొక్క అంశాలు ఎప్పుడు లేవనెత్తదు ఆమె. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తుంది, ఒక చర్చ నడుస్తుంటే ఆమె ఇంకొక విషయం ఎత్తుకుంటుంది. సో ఎప్పుడు కూడా నేను మాట్లాడినట్టుగా చూడలేదు. ఎక్కడ కూడా ఇన్ని రకాల అత్యాచారాల కేసు, ఇన్ని రకాల అమ్మాయిల మీద అఘాయిత్యాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా చోట్ల ఏదో జరుగుతున్నది. కానీ ఎక్కడ కూడా తను మాట్లాడిన దాఖలాలు కానీ, తను స్పందించిన దాఖలాలు కానీ లేవు. ముఖ్యంగా నేనే చూడలే, మరి నిజంగా అక్కడ పార్టిసిపేట్ చేసింది కావచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళు ఆడుకునే బతుకమ్మ. నిజంగా తనకు చరిత్ర తెలిసి చరిత్రలో ఎన్నో రకాలుగా మాట్లాడుకొచ్చిన ఆ మాధవిలత గారు అంతా బుక్లో చదువు ఉంటుంది, పెద్దగా ఐడియాలజీ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయాలని కానీ ఐడియాలజీ ప్రకారంగా ఉండకపోవచ్చు బహుశా. చరిత్ర గురించి, నిజాం రజాకార్ల గురించి, నిజాం రజాకార్ల తర్వాత ఏం జరిగింది, ఆడవాళ్ళు ఎట్లా ఇబ్బంది పడరు అనే రకంగా ఎలక్షన్స్లో మాట్లాడుకొచ్చిన ఆవిడ ఎక్కడన్నా పోయి కనీసం ఒక బతుకమ్మ ఆడిందా, మన సంస్కృతిని గౌరవించిందా, ఎక్కడన్నా పోయి బతుకమ్మ ఆడిందా, బతుకమ్మ ఉత్సవాల్లో వాటి ప్రాశస్త్యం గురించి మాట్లాడుకొచ్చిందా, కనీసం మహిళలను పోయి కలిసిందా, వాళ్ళ బాగోగులు తెలుసుకున్నదా? ఆమెకేం తెలియదు. ఒక పిఆర్ స్టంట్ ముందేసుకొని అన్న సందర్భంలో ఆమె ఒకనొక సందర్భంలో ఇది ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ముఖ్యమంత్రి రేస్లో మీరు ఉన్నారా అంటే అయితే కావచ్చు, చెప్పలేం. అంటే తన టార్గెట్ అనేది డైరెక్ట్ ఎక్కడికో ఉన్నది, అసలు ఏం కాకముందే. షీ క్లియర్లీ రిప్రజెంట్స్ ఏ పిఆర్, పబ్లిక్ స్టంట్ అనేది చాలా
అందిపుచ్చుకున్నట్టు కనబడుతున్నది. సో వదిలేద్దాం దానికి సంబంధించి.